రైట్, ఇది మొత్తానికి అయితే 24 గంటల్లో ఎన్ఐఏ దీన్ని ఛేదించడం జరిగింది. ఇప్పుడు ఇతన్ని తీసుకువెళ్ళి మరి 3rd డిగ్రీ ప్రయోగించి నిజాలు కక్కిస్తారా, 5th డిగ్రీతో నిజాలు కక్కిస్తారో మరి భవిష్యత్తులో తేలుతుంది. అమెరికా పని పట్టడానికి పెద్ద అస్త్రమే, పెద్ద తిమింగలమే మనకు దొరికింది, అది మాత్రం వాస్తవం. అమెరికాకి ఖచ్చితంగా భయం పట్టుకుంటుంది. ఇదిలా ఉంటే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో గారు మాట్లాడిన దానికి వెళదాం. ఆర్ఎస్ఎస్ గురించి అత్యంత దారుణంగా, అతి దారుణంగా అసలు భారతదేశంలో ఎవరు నిద్రపోవట్లేదు, కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు అన్నట్టుగా రెచ్చగొడుతుంది ఒక రకంగా భారత్ని. ఈ వ్యాఖ్యలు అతను మాట్లాడింది గనక మనం వింటే, నేను వినిపించే ప్రయత్నం చేస్తాను, అది వింటే గనక ఒళ్ళు మండుతుంది. మేము ప్రశాంతంగా ఉన్నాం, యుద్ధాలు నువ్వు చేస్తున్నావు, అప్పుడేమో ఉక్రెయిన్ రష్యా వార్లోకి నేను ఆయుధాలు ఇస్తానని చెప్పి వాళ్ళకి ఏం ఆయుధాలు ఇచ్చావు, ఏమో 4 ఏళ్ళు అవుతున్నా 30% భూభాగం అంతా కూడా రష్యా ఆక్రమించేసుకుంది. ఇప్పుడు ఇరాన్తో ఇజ్రాయెల్ని మధ్యలో పెట్టించేస్తున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఏమో ఇష్టం వచ్చినట్లుగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇప్పటికీ అసలు నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయో లేవో తెలియదు, ఆ ఆయుధాలు అసలు పనికొస్తాయో లేవో తెలియదు, నిన్న అసలు నీ దేశంలో ఉన్న వాళ్ళే ఒప్పుకోవట్లేదు. ఇలాంటి వీళ్ళు ప్రశాంతంగా ఉన్న భారతదేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమెరికా లాంటి చోట ఎలాంటి ఘోరాలు, ఎలాంటి నేరాలు, ఇదే సంస్థ మాటున జరిగిన క్రిస్టియన్ ఘోరాలు బయటకు తీయడానికి మగధ సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన రిపోర్ట్ పూర్తి ఆధారాలతో సహా మేము సిద్ధం పెట్టాం. ఈ రిపోర్ట్ ఏదైతే ఈ సంస్థ ఉందో, యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ ఏదైతే ఉందో, ఈ సంస్థ చేసిన ఘోరాలు దాదాపుగా 1-2 ఏళ్ళు కాదు, 400 ఏళ్లుగా ఏ దేశాల మీద ఎంతెంత అఘాయిత్యాలు చేస్తూ వచ్చారు వీళ్ళు. క్రిస్టియన్ మతం చాటున ఏ దేశాలకి ఫండింగ్ ఇస్తూ వచ్చారు. 400 ఏళ్లుగా ఈ అమెరికా క్రిస్టియన్ సంస్థలు ఎన్ని ఘోరాలు చేస్తున్నాయి, ఏ దేశాల మీద ఎలా ఫండింగ్ చేస్తున్నాయి, వాళ్ళని ఎలా, అంటే పేదలని, ఈ మతంలో ఉన్న అమాయకుల్ని ఎలా చెరబడుతూ ఉన్నాయి, అలాంటి ప్రతి నిజం కూడా మగధ దగ్గర ఉంది. అలాగే ఇక్కడ పర్టికులర్గా ఇదే సంస్థ ఏం చేసిందో తెలుసా? ఈ సంస్థ చాటున ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇదే అమెరికాలో కొన్నేళ్ల క్రితం దెయ్యాలు వెంటబడినట్టుగా వెంటబడి బ్లాక్స్ని, అక్కడ ఉన్న నాన్ వైట్స్ ఉంటారు కదా, ఆ బ్లాక్స్ని వెంటబడి చంపేసేవాళ్ళు. అలాగే చెట్లు కట్టేసి 1000 మందిని కాల్చేశారు. అక్కడ క్రిస్టియన్ మతంలోకి మారని వాళ్ళని కానీ, వాళ్ళ కలర్ లేని వాళ్ళని కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చంపేశారు ఇదే అమెరికాలో. ఈ సంస్థ మాటన జరిగిన ఘోరాలే ఇవన్నీ.